కైలాష్ దేవాలయం హైదరాబాద్ నుంచి దాదాపుగా 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన దేవాలయం. భాగ్యనగరం నుంచి కేవలం ఒక్క రోజులో వెళ్ళి రావచ్చు. మరి ఈ దేవాలయం విశిష్టత ఏంటి? ఇక్కడికి ఎలా చేరుకోవాలి? ఖర్చు ఎంత అవుతుంది? ఇలాంటివన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. తాండూరు పట్టణానికి సమీపంలో ఉన్న భూ కైలాష్ దేవాలయం దాని అద్భుతమైన నిర్మాణం. దీని ప్రత్యేకతల కారణంగా తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రధాన ఆకర్షణ 12 జ్యోతిర్లింగాలు. ఇవి ఒక ప్రత్యేకమైన జలాల మధ్య ఉంచబడ్డాయి. భక్తులు ఈ జలాలలోకి దిగి దైవ దర్శనం చేసుకునే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. ఇది ఒక అరుదైన ఆకర్షణీయమైన దృశ్యం. ఈ ఆలయం నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. వాసునాయక్ అనే వ్యక్తి తన తండ్రి కోరికను నెరవేర్చడానికి ఈ ఆలయాన్ని నిర్మించాడు. తన తండ్రి తన కుల దైవాలైన అంబా భవానీ, శివుని ఆలయాలను తండాలో నిర్మించాలి అని కోరుకున్నాడు. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు. తన అన్నయ్య శంకర్ రెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించిన వాసునాయక్ ఆ వ్యాపారం నుండి వచ్చిన లాభాలతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ నిర్మాణంలో తమిళనాడు నుండి వచ్చిన శిల్పులు పాల్గొన్నారు. ఆలయం పై భాగంలో 65 అడుగుల ఎత్తైన ఒక భారీ శివుని విగ్రహం ఉంది. ఇది ఆలయం ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇంకా వీరభద్రుడు, ఆంజనేయ స్వామి, కాళభైరవుడు వంటి ఇతర దేవతల విగ్రహాలు కూడా ఆలయంలో ఉన్నాయి. ఆలయంలోని అనేక విగ్రహాలు ప్రత్యేకమైన జలాల మధ్య దేవతల దర్శనం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా చేస్తాయి. ఈ ఆలయం భక్తులకు ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. భూ కైలాస్ దేవాలయం వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలంలో నిర్మించబడింది. ఇది తాండూరు నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి బస్సు లేదు. ట్రైన్ ద్వారా తాండూరు చేరుకోవాలి. అక్కడ నుండి ఆటో ద్వారా ఇక్కడికి వెళ్ళవచ్చు. మీకు సొంత కారు ఉంటే హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్ళవచ్చు. మీరు ఇక్కడికి వెళ్ళి రావడానికి ట్రావెల్ ఖర్చు ట్రైన్లో అయితే ఒక్కొక్కరికి 200 కంటే తక్కువే. బస్సు అయితే రాను పోను 500 కంటే తక్కువగానే ఉంటుంది. మీ సొంత వాహనం అయితే మాత్రం దీని మైలేజ్ బట్టి ఇంధనం ఖర్చు ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత శివయ్య దర్శనం కోసం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి టికెట్ ఒక్కొక్కరికి 100 రూపాయలుగా ఉంది.